పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పిఎస్ లో మరొక కేసు నమోదైంది. 3 రోజుల క్రితం ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశారు, అందరికీ తెలుసు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కూడా అరెస్ట్ చేస్తే చచ్చిపోతారని డ్రామా క్రియేట్ చేసి పోలీసులను బెదిరించారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో ఆయనపై రెండో కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. వివేకనా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, చూస్తూ ఉన్నాము ఇప్పుడే పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అయితే చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి. సో ఇదే డైలాగ్, ఇదే డ్రామా మనకి ఎలక్షన్స్ టైంలో కూడా కుటుంబంతో సహా చేయడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, అందరూ చూసారు ఆ వీడియోస్ కూడా. మళ్ళీ సేమ్ అరెస్ట్ చేసే టైం వచ్చినప్పటికీ సో మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి. సో ఏంటి, ఎలా చూడాలి దీన్ని అసలు? ఆయన ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఏదైనా సామరస్యంగా పోలీసులతో మాట్లాడుకోవాల్సింది మానేసి, మాట్లాడాల్సింది పోయి మానేసి ఆయన డైరెక్ట్గా నేను చనిపోతాను మీరు ఏమైనా చేస్తే అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎలా చూడాల్సి దీన్ని? పాడి కౌశిక్ రెడ్డి చూడడానికి హైట్, వెయిట్ గానీ అతను ఒక మాజీ క్రికెటర్, కానీ గెలుపు కోసం కూడా పెద్ద డ్రామా ఆడాడు హుజరాబాద్ లో. అంటే తనను గెలిపించకుంటే గనక భార్యాభర్త తన భార్యను కూడా పక్కన కూర్చుని పెట్టుకొని మేమందరం కుటుంబంతో సహా చచ్చిపోతాం హుజరాబాద్ లో, మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి సెంటిమెంట్ రగిల్చి అక్కడ గెలిచిన పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డి. తను గెలిచిన తర్వాత మళ్ళీ హుజరాబాద్ ప్రజల దగ్గరికి సరిగా వెళ్ళడం లేదనే ఆరోపణలు కూడా ఇప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి మీద వస్తూనే ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాదాగిరి చేసిన పరిస్థితి. అంటే ఒక పక్క ఆత్మహత్యాయత్నం చేసుకుంటా చచ్చిపోతా అని చెప్పుతున్న పాడి కౌశిక్ రెడ్డి మరోవైపు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, అంటే ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ట్యాప్ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. కానీ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఒక అత్యవసర పని మీద బయటకు వెళ్లే పనిలో తను వెళ్తుంటే ఇన్స్పెక్టర్ ను ఆపి దాదాగిరి చెలాయించే విధంగా కూడా ఎందుకు కంప్లైంట్ తీసుకోవు, ఒక శాసనసభ్యుల్ని పోలీస్ స్టేషన్ కు వస్తే గౌరవ మర్యాదలు ఇవ్వాలి, మీ ఏసీపీ ఉండాలి, మీరు ఉండాలి అంటే స్వాగతాలు పలకాలనే యాంగిల్లో బెదిరింపు కార్యక్రమంలో దిగాడు. దాంతో ఇన్స్పెక్టర్ కూడా చాలా సేపటికి సంధాయించే ప్రయత్నం చేశాడు. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఏ కోశాన వినకుండా బలవంతంగా ఇన్స్పెక్టర్ ని వెహికల్ దించి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అదేగాక తన అనుచరులందరినీ కూడా వెంటేసుకుని పోయి నానా హంగామా సృష్టించాడు. అప్పుడు కేసు నమోదైంది. అదే కేసుకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కొండాపూర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరెస్టు చేసే సమయంలో బెదిరించారని చెప్పి తాజాగా ఫిర్యాదు నమోదైంది. మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటా అని పోలీసులను అంటే బెడ్రూమ్ లోకి వెళ్లి బెదిరించిన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ అక్కడ కూడా హై డ్రామా క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఎందుకంటే ఆత్మహత్య యత్నం ఒక శాసనసభ్యుడు చేయడం అని బెదిరించడం అనేది అది చట్టరీత్యా నేరం. ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే శాసనసభ్యుడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు? ఇలాంటి వ్యవహారాలు సిల్లి వ్యవహారాలు చేయడం వల్ల కూడా మిగతా శాసనసభ్యుల పరువు కూడా పోయే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డి పైన మరో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి పాడి కౌశిక్ రెడ్డిని మళ్ళీ వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హంగామా దాదాగిరి సృష్టించిన వ్యవహారంలో బెయిల్ ఇప్పటికే తనకు వచ్చింది. ఈ వ్యవహారంలో 41A BNS యాక్ట్ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా అందులో తెలియాల్సింది. అది కూడా ఆసక్తికరమైన అంశంగా పేర్కొనొచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ నగేష్.